హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను రాగి సంగటి తయారు చేస్తానండి. రాగి సంగటిలోకి మేక మాంసం కర్రీ మేక మాంసం పులుసు. ఈ కప్పుతో కప్పు రైస్ తీసుకునండి. ముందుగా కడిగేసి నానబెట్టాను. ఒక గంట సేపు నానబెట్టి 3 కప్పులు వాటర్ అందులో పోసానండి. ఈ నానబెట్టిన రైస్ అందులో వేసాను. ఆ వాటర్లో వేసాను. మరుగుతున్న వాటర్లో కొంచెం సాల్ట్ వేసాను. ఒక స్పూన్ నెయ్యి కూడా వేసాను. ఇప్పుడు ఆ రైస్ ఉడుకుతుండగా రైస్ ఉడికిపోయిందండి. రాగి పిండి వేస్తున్నాను. చూడండి, మూత తీసేస్తున్నాను. రెడీ అయిపోయిందండి. చూడండి, రెడీ అయిపోయింది. రాగి సంగటి రెడీ అయిందండి. మటన్ పులుసు అండి. రాగి సంగటిలోకి మటన్ పులుసు. చూడండి ఫ్రెండ్స్, రాగి సంగటి రెడీ. ఇందులో అయితే నేను నెయ్యి వేసానండి, ఒక స్పూన్ నెయ్యి. ఈ మటన్ కర్రీ అండి, మటన్ పులుసు అండి, కర్రీ కాదు. మటన్ పులుసుతోటండి రాగి సంగటి. ఇలా తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.